తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఓఎస్డీ ట్యాపింగ్ కేసులో భాగంగా సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు రాజశేఖర్ రెడ్డి. ప్రస్తుతం రాజశేఖర్ రెడ్డిని ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇక తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి అయితే చేరుకున్నారు మాజీ సీఎం కేసీఆర్ ఎస్ఓడి. ఇక ట్యాపింగ్ కేసులో భాగంగా సిటీ ఎదుట విచారణకైతే హాజరవుతున్నారు ఎస్ఓడి రాజశేఖర్ రెడ్డి. ప్రస్తుతం రాజశేఖర్ రెడ్డిని ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు అయితే విచారిస్తున్నారు. మరి ఈ విచారణలో మాజీ ఎస్ఓడి రాజశేఖర్ రెడ్డి ఎటువంటి ఆన్సర్స్ ఇస్తారు, మరి ప్రభాకర్ రెడ్డి అంశం అనేది ఈ విచారణలో వెలుగులోకి వస్తుందా? దీనికి సంబంధించిన విషయాలు అయితే తెలియాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి అయితే చేరుకున్నారు మాజీ సీఎం కేసీఆర్ ఎస్ఓడి రాజశేఖర్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా సిటీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం రాజశేఖర్ రెడ్డిని ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు అయితే విచారిస్తున్నారు. ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణలో ఎంతవరకు సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా రోజులుగా చాలా స్తబ్దుగా విచారణ అయితే కొనసాగింది. ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఇంకా ఎందుకు బయటకు రావట్లేదు అని చాలా మంది ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా చాలా మందిని అయితే విచారించడం అయితే జరిగింది. అటు ప్రభాకర్ రెడ్డిని కూడా అవుట్ ఆఫ్ స్టేషన్ గా ఉన్న ప్రభాకర్ రెడ్డిని కూడా మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు సంబంధించి ఆయనను పిలిపించడము, విచారణ జరిపించడం కూడా జరిగింది. దానికి సంబంధించి కోర్టులో స్టేలు కూడా జరిగాయి. సో ఈ విధంగా ఒక్కొక్కరిని విచారిస్తూ కూడా వెళ్తున్నారు అధికారులు. ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ ఎస్ఓడి ఎవరైతే ఉన్నారో రాజశేఖర్ రెడ్డి, అతన్ని విచారణకైతే పిలిచారు. ఇప్పుడు ఆయన విచారణ అయితే కొనసాగుతోంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా అటు సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు రాజశేఖర్ రెడ్డి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, రాజశేఖర్ రెడ్డి విచారణ ఏ విధంగా జరగబోతోంది? ఎటువంటి కీలకమైన విషయాలు బయటకు వచ్చే అవకాశాలు ఏదైనా ఉన్నాయా? అవును, ఖచ్చితంగా. ఎందుకంటే అప్పుడు ప్రగతి భవన్ వేదికగా రాజశేఖర్ రెడ్డి చెప్పింది వేదంలాగా ప్రగతి భవన్ నడిచిందని చెప్పొచ్చు. ప్రగతి భవన్లో ఏ పని కావాలన్నా కూడా రాజశేఖర్ రెడ్డి చెప్తేనే సీఎం చెప్పినట్టుగా ఉండేది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి పేరు అనేది కూడా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మారుమోగింది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి ఓఎస్డీ అంటే అది వైద్య శాఖలో చెప్పినా, పోలీస్ శాఖలో కానీ ఇంకా తెలంగాణలో ఉన్న ఏ శాఖలో రాజశేఖర్ రెడ్డి ఫోన్ చేసి చెప్తేనే ఖచ్చితంగా సీఎం కేసీఆర్ ఫోన్ చేసినట్టుగానే భావించేవారు. ఎందుకంటే సంతోష్ కూడా సేమ్ అదే యాంగిల్లోనే ఎంపీగా పనిచేశాడు. ఎందుకంటే సంతోష్ కేసీఆర్ వెనుక ఉంటాడు కాబట్టి సంతోష్, రాజశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరి పేర్లు మాత్రం ఖచ్చితంగా ప్రగతి భవన్లో వీళ్ళు ఎవరికి అంటే లోపలికి వెళ్ళాలన్నా, బయటకు రావాలన్నా అపాయింట్మెంట్ అంటే మంత్రులకు కానీ, ఎంపీలకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ ఎవరికి అపాయింట్మెంట్ కావాలన్నా ఇద్దరే వ్యక్తులు అందులో చాలా అంటే వాళ్ళు పర్ఫెక్ట్గా పవర్ అనేది వాళ్ళిద్దరి చేతిలోనే ఉంది. ఒకరు సంతోష్ అయితే ఒకరు రాజశేఖర్ రెడ్డి అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూసుకుంటే కనుక చాలా నాళ్ళ తర్వాత మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి వచ్చిందని చెప్పచ్చు. ప్రస్తుతం సిట్ ఎదుట మాజీ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డి అటెండ్ అయ్యారు. దాదాపుగా గంట నుంచి కూడా విచారణ కొనసాగుతుంది. ఏసీపీ జూబ్లీహిల్స్ ఏసీపీగా ఉన్న ప్రస్తుతం వెంకటగిరి విచారణ సాగిస్తున్నాడు. ఇప్పటికే విజయ్ కుమార్, వెస్ట్ జోన్ డీసీపీగా ఉన్న విజయ్ కుమార్ ఈ కేసులో పరిణామాల్ని చాలా ముందుకు తీసుకెళ్లాడు. ముఖ్యంగా ప్రభాకర్ రావుని, ఎస్ఐబి మాజీ చీఫ్ని అమెరికా నుంచి రప్పించడంలో విజయ్ కుమార్ పాత్ర చాలా కీలకమని చెప్పచ్చు. ఎందుకంటే రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసి దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్పోర్ట్లన్నీ అలర్ట్ చేసి ప్రభాకర్ రావుని అమెరికాలో కూడా అంటే లా పరంగా, లీగల్ పరంగా కూడా అక్కడ అన్ని స్టెప్స్ దాటి ఇండియాకు తీసుకొచ్చాడు. ఎందుకంటే అక్కడ ఎక్స్టెన్షన్లో భాగంగా ప్రభాకర్ రావు ప్రతిసారి అప్లికేషన్లు పెట్టుకుంటూ అక్కడ ఇమిగ్రేషన్లో తన అంటే
వీసాని ఎప్పటికప్పుడు ఎక్స్టెండ్ చేస్తూ అవసరమైతే డబ్బులు కూడా ఒక దశలో పే చేసి అక్కడే ఉండడానికి నిర్ణయించుకున్నాడు. కానీ ఇవన్నీ కుదరవు అంటూ విజయ్ కుమార్ దాదాపుగా తన ఎఫర్ట్స్ అన్నింటినీ, ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో ఉన్న లీగల్ టీమ్ని ఇమిగ్రేషన్లో ఎలాంటి స్టెప్స్ వేయాలి, ప్రభాకర్ రావుని ఇండియాకు రప్పించడం కోసం ఎలాంటి మూమెంట్ చేయాలనేది కూడా ప్రతిదీ చేసి కూడా ప్రభాకర్ రావుని ఇండియాకు రప్పించాడు. 3 సార్లు జూబ్లీహిల్స్ సిట్ ఎదుట విచారణకు పిలిపించి విచారణ చేపించాడు కూడా. ఇప్పటికే ఈ కేసులో మా డిఎస్పీలు కానీ సిఐలు కానీ విచారణ ఎదుర్కొన్నారు. మొదట సిరిసిల్ల నుంచి అప్పుడు జరిగిన వ్యవహారంలో అరెస్ట్ అయిన తర్వాత భుజంగరావు కానీ తిరుపతి కానీ మిగతా వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. వాళ్ళు రకరకాలుగా బెయిల్ పైన బయటకు వచ్చారు. కానీ రాజశేఖర్ రెడ్డి పాత్ర పైన ప్రస్తుతం చాలా ఇంపార్టెంట్ విచారణ అని చెప్పచ్చు. రాజశేఖర్ రెడ్డి ప్రస్తుతం అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాజశేఖర్ రెడ్డి ఏ పోలీస్ అధికారులకైనా ఆదేశించి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డా అనేది ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి నుంచి వాంగ్మూలం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఎస్ఐబి చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు కూడా ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్ చేయాలి. ఎందుకంటే అప్పటి పిసిసి చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, రఘునందన్ కావచ్చు, ఇప్పటికే చాలామంది రాజకీయ నేతలు సిట్ ముందు హాజరయ్యారు. తమ ఫోన్లు ఎలా ట్యాప్ అయ్యాయి, ఆ మాటలు ఎలా వినిపించాయి, రాజకీయంగా తమను దెబ్బ కొట్టడం కోసం మునుగోడు ఎన్నికలు కావచ్చు, మిగతా అదర్ దెన్ ఇష్యూస్ కావచ్చు, అక్కడ ట్యాపింగ్ అయిన విషయాన్ని కూడా ఇందులో జర్నలిస్టులు కానీ వ్యాపారవేత్తలు కానీ చాలామంది ఇప్పటికే 300 మందికి పైగా సిట్ ముందు హాజరయ్యారు. వాళ్ళు రకరకాల వాంగ్మూలాలు ఇచ్చారు. కానీ ఇందులో ఇంపార్టెంట్గా ఓఎస్డి రాజశేఖర్ రెడ్డి పేరుని ప్రభాకర్ రావుగా చెప్పినట్టుగా సమాచారం. ఎందుకంటే నా ఒక్కటి వ్యవహారం కాదు, ఖచ్చితంగా సీఎం ఆఫీసు నుంచి ఆదేశాలు వస్తేనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న కోణంలో ప్రభాకర్ రావు చెప్పినట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే ఓఎస్డి రాజశేఖర్ రెడ్డిని ప్రస్తుతం పిలిపించారు. ఎందుకు రాజశేఖర్ రెడ్డి? రాజకీయ నేతలు, ఎందుకంటే అప్పుడు పీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్లో ఉన్న మల్లు భట్టి విక్రమార్క కావచ్చు, మిగతా నేతలందరి ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ ప్రచారంలో పాల్గొంటున్నారు, ఏ ఊరికి వెళ్ళి ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, వాళ్ళ డబ్బుల పంపిణీ కూడా ఎక్కడ జరుగుతుంది, వాళ్ళకు ఏ వ్యాపారి నుంచి వాళ్ళకు డబ్బులు అందుతున్నాయి. అంటే అందులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారా, లేదంటే బంగారం వ్యాపారులు ఉన్నారా, బేగం బజార్ నుంచి హవాలని అయిపోయే వ్యాపారులు ఉన్నారా. సో ఇవన్నీ పూసగుచ్చినట్టుగా ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుకి సమాచారం అందేది. ఆ ప్లాన్ అంతా కూడా భుజంగరావు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అమలు చేసేవారు. ఎగ్జాక్ట్ ఆ స్పాట్కు వెళ్ళి వాళ్ళని అటాక్ చేయడం, ఆ డబ్బు రికవరీ చేయడం. బయట మీడియా ముందుకు చూపించింది ఎంతంటే ₹1 కోటి దొరికింది అనుకోండి, 10 లక్షల హవాలా అని దొరికింది బేగం బజారు వ్యాపారుల దగ్గర అని చెప్పేవారు. ఇదే మునుగోడు ఎన్నికల్లో కూడా మొత్తము కంప్లీట్ నియోజకవర్గాన్ని చెప్పు చేతుల్లోకి తీసుకున్నారు. అక్కడ ఏ లీడర్ ఎక్కడ డబ్బులు పంచుతున్నాడు, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, ఎవరిని కలుస్తున్నారు అన్న దానిపైన కూడా వాళ్ళు ఆపరేట్ చేస్తూ అక్కడ దాదాపుగా మిగతా వాళ్ళందరి ఓటమికి కారణమయ్యారని చెప్పచ్చు. తదుపరి జనరల్ ఎలక్షన్లలో 2019 జనరల్ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికార ధ్యేయమే లక్ష్యంగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డదని చెప్పి ఇప్పటికే రకరకాలుగా అంటే డైరెక్ట్గా అంటే అప్పటి బీఆర్ఎస్లో మంత్రిగా పనిచేసిన ప్రస్తుత ఎంపీ ఈటల రాజేందర్ కావచ్చు, అప్పుడు బీఆర్ఎస్లో చాలా కాలం పాటు పనిచేసిన ప్రస్తుత బీజేపీ రఘునందన్ రావు కావచ్చు, వీళ్ళందరూ చాలామంది ఇంపార్టెంట్ వ్యక్తులందరూ కూడా బీఆర్ఎస్నే వేలెత్తి చూపారు. బీఆర్ఎస్ పార్టీ అధికార ధ్యేయంగానే పనిచేసింది. తమ ఫోన్లను ఇష్టమైన రీతిలో ట్యాపింగ్ చేసి తమ ఓటమికి కారణం అవ్వడానికి పనిచేశారు. కానీ ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పారని చెప్పి వాళ్ళంతా కూడా ఆరోపిస్తూ వచ్చారు. చాలామంది జర్నలిస్టుల ఫోన్లు కూడా దాదాపుగా ట్యాప్ అయ్యాయి. అంటే జర్నలిస్టులకు నేతలు ఫోన్లు చేస్తున్నారా, నేతలు జర్నలిస్టుల నుంచి ఎలాంటి సలహాలు సూచనలు స్వీకరిస్తున్నారు, వాళ్ళ నుంచి టీవీలలో ఎలాంటి బ్రేకింగ్లు వేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అన్న కోణం కూడా విచారణ సాగింది. చాలామంది జర్నలిస్టులు కూడా సిట్టు ముందు హాజరయ్యారు. మొత్తం ఎంటైర్ వ్యవహారంలో రాజశేఖర్ రెడ్డి పాత్ర పైన ఇవాళ విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. రాజశేఖర్ రెడ్డి ఎవరు ఆదేశాలు ఇస్తే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కానీ మిగతా పోలీసుల అధికారులని ఉద్రిక్తులు చేశాడు. ఎందుకంటే హై టెక్నాలజీతో కూడిన ఆ మిషన్లని విదేశాల నుంచి తెప్పించడం, వాటికి డబ్బులు ఖర్చు ఎలా పెట్టారు, ఆ డబ్బుల వ్యవహారం ఏంటనేది కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది నేతలు ఆరోపిస్తున్నట్టుగా తమ ఇండ్ల దగ్గర 1 కిలోమీటర్ పరిధిలో ఊబీ వ్యాన్ లాంటి వెహికల్స్ అన్ని నిలబెట్టారు, ఆ వెహికల్స్ ద్వారానే ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు. ఎందుకంటే అప్పటి పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కావచ్చు, మిగతా ఇంపార్టెంట్ నేతల దగ్గర ఫోన్ ట్యాపింగ్ కోసమే ఇది జరిగింది. ఈ మెకానిజాన్ని అంతా కూడా బయట దేశాల నుంచే తీసుకొచ్చి తెలంగాణలో వినియోగించారని చెప్పారు. కానీ
ఫోన్ ట్యాపింగ్లో వాళ్ళు విన్నది ఒకటైతే ప్రజలు ఇచ్చిన తీర్పు మరొకలాగా జరిగిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజలు అప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పైన తీవ్ర అసహనంతో ఉండడం, రకరకాల ఇష్యూలు కూడా అంటే పథకాల విషయంలో కావచ్చు, కాళేశ్వరం కట్టడ వ్యవహారం కావచ్చు, మయమైందని భావించిన తర్వాతనే ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పట్టం కట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రస్తుతం 2 ఏళ్ల పాలన కొనసాగిస్తూ వస్తుంది. కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికీ పూర్తిగా అంటే ఇందులో ఎండ్ ఆఫ్ ద అంటే ఎవరు కింగ్ పిన్, ఎవరు దోషులు, ఎవరు ఆదేశాలు ఇస్తే ఈ వ్యవహారం మొత్తం సాగిందన్న కోణం బయటకి ఎక్స్పోజ్ కావడం లేదు. కానీ దాని కింద ఉన్న వ్యక్తులైతే మాత్రం బలిపశువులు అయ్యారా, బలిపశువులు చేయడం కోసం పైన వాళ్ళు వాడుకున్నారా, వీళ్ళకి ఏమైనా డబ్బులు ఇచ్చి వాళ్ళని అంటే తదుపరి పదవులు ఆశ చూపడం కావచ్చు వాళ్ళకి, లేదంటే నెక్స్ట్ లెవెల్లో ఈసారి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది మళ్ళీ లెవెల్లో మీరు రిటైర్మెంట్ అయినా మీకు రాజకీయ నేతల పోస్ట్ ఇస్తాం, ఎమ్మెల్యేనో ఎంపీనో మీకు టికెట్లు ఇస్తామని ఆశ చూపారా. సో ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో తేలే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే నాంపల్లి కోర్టు పరిధిలో సాగుతున్న ఈ సిట్ వ్యవహారంతో కూడా అప్పటి వెస్ట్ జోన్ డీసీపీగా ఉన్న విజయ్ కుమార్ తాను కరాఖండిగా వ్యవహరించి దీన్ని నడిపిస్తూ ఉండేవాడు. ఇప్పుడు కొత్తగా వెస్ట్ జోన్ డీసీపీగా చింతమనేని శ్రీనివాస్ వచ్చాడు. చింతమనేని శ్రీనివాస్ వచ్చిన తర్వాత మొదటి విచారణనే చెప్పొచ్చు. ఎందుకంటే చింతమనేని శ్రీనివాస్ కూడా స్ట్రిక్ట్ ఆఫీసర్గా పేరుంది. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎలాంటి ఇష్యూస్ జరిగాయి, అప్పుడు ప్రభాకర్ రావు పాత్ర కానీ, ఓఎస్డి రాజశేఖర రెడ్డి కానీ, మిగతా భుజంగరావు కానీ వీళ్ళందరూ కింద పాత్రదారులేంటి అన్న ఫైల్ను కూడా పరిశీలించినట్టుగా సమాచారం. ప్రస్తుతం కమిషనర్ సజ్జనార్ కూడా అంటే అప్పుడు సిబి ఆనంద్ హయాంలో ఈ మొత్తం ఎంటైర్ విచారణ సాగింది. ఇప్పుడు హైదరాబాద్ కమిషనర్ కూడా మారిపోయాడు. హైదరాబాద్ కమిషనర్గా ఉన్న సజ్జనార్ కూడా మొత్తం ఎంటైర్ ఫైల్ని చదివిన తర్వాత ఇన్వెస్టిగేషన్కి మళ్ళీ ముందుకు వెళ్తున్నట్టుగా అర్థమవుతుంది. రాజశేఖర్ రెడ్డి చెప్పే పేర్లను బట్టి, ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి ప్రతిక్షణం ఉదయం 7 గంటల నుంచి మొదలుకొని రాత్రి 10 గంటల వరకు కూడా ప్రగతి భవన్లోనే ఉండేవాడు. ప్రగతి భవన్లో సీఎం వ్యవహారాలన్నీ కూడా దగ్గరుండి చూసుకునేవాడు. ఎందుకంటే మిగతా ఓఎస్డీలు చాలామంది ఉండొచ్చు, కానీ ఆ ఓఎస్డీల పేరు ఎక్కడా బయటకు వినిపించలేదు. కేవలం రాజశేఖర్ రెడ్డి పేరు మాత్రమే బయటకు వినిపించేది. రాజశేఖర్ రెడ్డి ఏ శాఖకు ఫోన్ చేసినా అది నిమిషాల మీద, సెకండ్ల మీదనే. ఎందుకంటే ఇట్లా ఫోన్ కింద పెట్టగానే ఆ పని ముగిసే అయ్యేటట్టుగానే అతని పవర్ పనిచేసింది. ఎందుకంటే కేసీఆర్ కూడా రాజశేఖర్ రెడ్డికి అంత ప్రయారిటీ ఇచ్చాడు. ఆ ప్రయారిటీ ప్రకారం కూడా రాజశేఖర్ రెడ్డి పనిచేశాడని చెప్పచ్చు. కానీ ప్రభుత్వాలు ఖచ్చితంగా వేరే వాళ్ళు రాకూడదు, ప్రతిపక్షమే ఉండకూడదన్న ధోరణిలో ఫోన్ ట్యాపింగ్ నడిచింది. కాబట్టి రాజశేఖర రెడ్డి పాత్ర పైన ప్రస్తుతం అయితే విచారణ సాగుతుంది. సిట్ ప్రస్తుతం వెంకటగిరి కానీ, కాసేపటి తర్వాత చింతమనేని శ్రీనివాస్ డీసీపీ వెస్ట్ జోన్ కూడా జూబ్లీహిల్స్ పిఎస్కు చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇంపార్టెంట్ వ్యక్తుల్లో కీ రోల్లో ఉన్న రాజశేఖర రెడ్డిని విచారించడం అనేది ఖచ్చితంగా ఒక ఐపీఎస్ స్థాయి అధికారి విచారిస్తేనే బాగుంటుందని చెప్పి భావించారు. ప్రస్తుతం కొద్దిసేపటి తర్వాత డీసీపీ శ్రీనివాస్ కూడా చింతమనేని శ్రీనివాస్ కూడా చేరుకొని రాజశేఖర రెడ్డి నుంచి కూడా చాలా వివరాలు సేకరించే అవకాశం కనిపిస్తుంది. ఎస్ నగేష్, అయితే మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడు. ఆయన్ను గనుక విచారిస్తే ఈ కేసు ఒక కొలిక్ వస్తుంది. ఎవరెవరి హస్తం ఉంది, అసలు ఎవరి ప్రమేయము, ఎవరు ఇదంతా చేయమని చెప్పారో, మెయిన్ హెడ్ ఎవరైతే ఉన్నారో వారి పేరు బయటకు వస్తుంది. ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందని అందరూ భావించారు. కానీ 3 సార్లు విచారణకు హాజరైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కొన్ని విషయాలను మాత్రమే చెప్పిన పరిస్థితి ఉంది. మరికొన్నిసార్లు ఆయన సహకరించని పరిస్థితి ఉంది. ఆయన చెప్పిన మేరకే ఇప్పుడు మాజీ ఓఎస్డి రాజశేఖర్ రెడ్డిని ఇప్పుడు విచారణకు పిలిచిన అవకాశాలు, విచారణకు పిలవడం, విచారణ చేయడం ఉంది. సో ఇప్పుడు ఎటువంటి కీలకమైన విషయాలు బయటకు వస్తాయి? ఇప్పుడైనా కూడా ఈ కేసు అనేది ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? కొలిక్కి రావడం కోసమే మాజీ ఓఎస్డి రాజశేఖర్ రెడ్డి ప్రస్తుతం సిట్ ముందు విచారణకు హాజరయ్యారనేది సుస్పష్టం. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ప్రగతి భవన్ వేదికగా తను ఉపయోగించిన ఏదైతే విదేశాల నుంచి వచ్చిన టెక్నికల్ ఐటమ్స్ కావచ్చు, మిగతా వ్యవహారాల్లో కూడా ఎక్స్పర్ట్స్ని ఎవరెవరిని వాడాడు, ఇందులో కేవలం పోలీస్ అధికారుల పాత్ర మాత్రమే ఉందా, లేదంటే బయట దేశాల నుంచి వేరే ఎవరన్నా నిపుణులు రప్పించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ వినాలంటే ఎటువంటి పద్ధతులు పాటించాలి, అక్కడ ఏమన్నా ఎక్విప్మెంటు వాళ్ళు వెళ్ళే దగ్గర పెట్టాలన్నా, లేదంటే వాళ్ళు వెళ్తున్న దారిలో వాళ్ళకు సంబంధించిన ఇష్యూస్ని ఎలా టేకప్ చేయాలన్న కోణంలో ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డిని విచారించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో కేవలం పోలీసులే పాత్రదారులు అని చెప్పి మనం ఇన్ని రోజులు భావించాము. కానీ మాజీ ఓఎస్డి రాజశేఖర రెడ్డి పేరును ఎక్కడ కూడా ఎవరు కూడా ప్రస్తావించలేదు, ఎవరు కూడా రాజశేఖర రెడ్డి పిలుస్తారని చెప్పి ఈనాటి కూడా అనుకోలేదు. కానీ రాజశేఖర రెడ్డి అటెండ్ అవ్వడం అనేది కూడా ఈ కేసులో ఇంపార్టెంట్ అనేది ఖచ్చితంగా భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ నగేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.